హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి రాగి ఇడ్లీలు చేశాను. ఎంతో హెల్దీ టేస్టీ రాగి ఇడ్లీలు నేను ఈరోజు చేశాను. నాకైతే బాగా నచ్చాయి. చూడండి ఎలా చేయాలో, ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ మినపగుళ్ళు, అలాగే ఒక గ్లాస్ రాగులు వేసుకున్నాను. అలాగే హాఫ్ గ్లాస్ అటుకులు వేసుకున్నాను. ఇవి బాగా వాష్ చేసుకోవాలి. 3 to 4 times వాష్ చేసుకున్నాను. ఇలా 1కి 4 సార్లు బాగా వాష్ చేసుకున్నాను. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ పోసుకొని 6 గంటలు నానబెట్టాను. అంటే మధ్యాహ్నం నానబెట్టాను, ఈవినింగ్ నైట్కి నానిపోయినాయి బాగా. ఇదిగోండి ఇలా నానిపోయాక ఇవి బాగా మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి. ఇలా కడుక్కొని కొంతసేపు పక్కన పెట్టుకుందాము. ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. అది కూడా బాగా వాష్ చేసుకున్నాను. అది కొంతసేపు నానబెట్టుకుందాం. కొంతసేపు తర్వాత ఇందులో ఈ నానబెట్టుకున్నవి ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాను. అది కూడా బాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు బాగా మిక్సీ అవ్వాలండి. బాగా మిక్స్ అయితేనే బాగా వస్తాయి ఇడ్లీలు, బాగా మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము. చూడండి ఎలా అయిందో. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు బౌల్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని అందులోకి బాగా పిండుకొని యాడ్ చేసుకుందాము. చూడండి ఇలా వచ్చేసింది. ఇప్పుడు బాగా దాన్ని కూడా రెండింటిని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక అందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని 8 hours నానబెట్టుకున్నానండి. అంటే నైట్ నానబెట్టాను, మార్నింగ్ కల్లా ఇలా వచ్చేసింది. చూడండి ఎలా పొంగిపోయిందో పిండి. దాన్ని బాగా కలుపుకున్నాక ఇడ్లీ పిండిలాగా బాగా గట్టిగా అవుతుందండి. చూడండి ఎలా అయిందో. మీకు కావాలంటే కొంచెం సోడా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. 2 ఇడ్లీ పాత్రలు తీసుకున్నాను. దానికి ఆయిల్ పూసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని అందులోకి ఇడ్లీ పాత్రలోకి ఇడ్లీలు పెట్టుకున్నాము. చూడండి ఇలా పెట్టుకుందాం ఇడ్లీలు. నేనైతే చిన్న చిన్న ఇడ్లీలు పెట్టుకుంటున్నాను. మీరు పెద్దవైనా పెట్టుకోవచ్చు. నాకు చిన్న చిన్నవే ఇష్టము, అందుకే ఇలా పెట్టుకుంటున్నాను. మీరు పెద్దవే వేసుకోవచ్చు. ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకుంటున్నాను. అందులో ఇప్పుడు ముందుగా ఇడ్లీలు పెట్టుకున్నాం కదా, అది దాంట్లో యాడ్ చేసుకుందాము. చూడండి ఇలా పెట్టుకున్నాను. ఒక ఇడ్లీ మీదకి ఒక ఇడ్లీ రాకుండా కొంచెం అలా ట్రాన్స్పరెంట్గా పెట్టుకున్నాను. ఇప్పుడు దాని మీద మూత పెట్టేసుకొని బాయిల్ చేసుకుందాము. 20 to 25 minutes బాయిల్ చేసుకుంటే చాలు. బాగా అవుతాయి ఇడ్లీలు, బాగా మెత్తగా అవుతాయి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకుందాము. ఇవి బాయిల్ అయ్యేలోపు చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అందులోకి పల్లీలు తీసుకున్నాను. అవి బాగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసి, ఇదిగోండి చూడండి ఎలా డీప్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఇవి కొంచెం సేపు ఆరబెట్టుకుందాము. ఇలా ఆరిపోయిన తర్వాత పొట్టు తీసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి, 3 వెల్లుల్లిపాయలు వేసుకొని దీన్ని కూడా బాగా మిక్సీ పట్టుకుందాము. చూడండి ఇలా బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా కొంచెం గట్టిగా అవుతుంది. ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. బాగా కలుపుకొని ఇది కూడా కొంచెంసేపు మిక్సీ పట్టుకుందాము. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి ఇలా క్రీమ్ టైప్ వస్తుంది. ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇందులోకి తాలింపు పెట్టుకొని వేసుకున్నాను. ఇదిగోండి నా చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ ఎలా అయినాయో చూద్దాము. చూడండి ఇడ్లీలు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనకి ఎలా తెలుస్తుందంటే ఒక పుల్ల కానీ ఒక చాక్ కానీ ఏదైనా పెట్టి చూస్తే దానికి అంటుకోకుండా ఉంటే తెలిసిపోతుంది. నేనైతే అలానే చూస్తాను. మీరు ఎలా చూస్తారో కామెంట్ చేయండి. చూడండి నా ఇడ్లీలు అయితే ఇలా రెడీ అయిపోయాయి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ఇడ్లీలు రెడీ అయిపోయాయి. చూడండి ఇలా నా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకున్నాను ఈరోజు. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రాగి ఇడ్లీలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాను. చూడండి ఎలా వస్తుందో చూద్దాము. వావ్ సూపర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.